దీపను కార్తీక్ జోష్న వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చి చాలా కోపంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరి వైపు చూసి, "మీ ఇంట్లో ఆ బుల్లెట్ ఎలా మిస్ అయిందో, అలాగే నా భార్యకు ఇదంతా ఎలా జరిగిందో 2 విషయాలు తెలుసుకునేంత వరకు వదిలిపెట్టను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "అవును, ఈ 2 విషయాలు నేను ఎలాగైనా సరే కలుసుకొని మళ్ళీ మీతో మాట్లాడుతాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, దీప, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే మళ్ళీ ఇక్కడికి వద్దాం. సరే పద, ఇక్కడి నుండి వెళ్దాం" అని చెప్పేసైతే దీపను తీసుకొని పైకి లేపుతూ అలా తనని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దశరథ మాత్రం, "దీప, నీకు ఇప్పుడు ఎలా ఉంది" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషించి, "ఇప్పుడు బాగానే ఉంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దశరథ అయితే, "నువ్వు చల్లగా ఉండాలి, బాగుండాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప, కార్తీక్ వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "మీ ఆశీర్వాదం ఉంది కదా మావయ్య, ఎలాగైనా సరే తను మళ్ళీ మంచి మంచి మనిషిలాగా కోలుకొని బాగుంటుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా కార్తీక్ వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "మీలాంటి మంచి మనుషులు అన్నీ కోరుకుంటే మంచిగానే జరుగుతాయి మావయ్య" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం చాలా కోపంగా వాళ్ళ బావ వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడి నుండి దీపను తీసుకొని కార్తీక్ వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కోపంగా దీప వైపు, కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం దీప వైపు చూస్తూ, "ఇదంతా నీ ఇల్లు దీప, ఇదంతా నీ ఆస్తి, నీ మనుషులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. అది నీకు తెలియక నీకు ఇదంతా జరుగుతుంది. వాళ్ళు కూడా నిన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు" అని చెప్పేసైతే అంటూ దీప వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఎలాగైనా సరే జోష్న విషయం, పారు విషయం బట్టబయలు పెట్టి అప్పుడు నువ్వు ఈ ఇంటికి ఏమవుతావో తెలియజేస్తాను ఖచ్చితంగా అని చెప్పేసైతే అనుకుంటూ దీపను బయటికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు.